అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఒడిశాలో ఉన్నటువంటి గంజాం గజపతి జిల్లా సరిహద్దుల్లో ఈ పెద్ద పులిని ఈ నెల 3వ తేదీన 16 నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి కారు అమర్చిన కెమెరాలో పెద్ద పులి ఫోటో చిక్కడం జరిగింది. అప్పటి నుండి కూడా ఒడిశా అధికారులు ఈ విషయంపై మాత్రం ఆ పరిసర ప్రాంతం గ్రామస్తులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పాతపట్నం, మెలియాపుట్టి, పలాస, ఇచ్చాపురం, సోంపేట ఈ గజపతి గంజాం జిల్లాలకు కనెక్టివిటీ ఉన్న సరిహద్దు కావడంతో ఆ 4 మండలాల్లో కూడా పలాస రేంజ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ స్థానిక ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఇదే పరిసర ప్రాంతాల్లో ఏదైతే గండాతి వాటర్ ఫాల్స్ దగ్గర శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో అడుగుపెట్టినటువంటి పెద్ద పులి మాత్రం ఇటు మెలియాపుట్టి, హిరమండలం, సరుబుజ్జులతో పాటు అటు సోంపేట, కంచిలి, కవిటి ఆ మండలాలన్నింటిలో కూడాను సుడిగాలి పర్యటన చేసి మళ్ళీ వెనుతిరగడం జరిగింది. అప్పట్లో వచ్చినటువంటి ఈ పులి బంగ్లాదేశ్ నుండి వచ్చిన పులిగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గండాతి వాటర్ ఫాల్ దగ్గర అది సంచరించే సమయంలో అక్కడ అమర్చిన సీసీ కెమెరాలకు దొరికినటువంటి పెద్ద పులి అడుగుజాలను గుర్తించినటువంటి అటవీశాఖ అధికారులు మాత్రం ఇది బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి పులిగా నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం సంచరిస్తున్నటువంటి ఈ పులి ఏదైతే ఉందో మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుండి వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడాను లకేరి అటవీ ప్రాంతం కావడం, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు ఎక్కువగా ఉన్నట్టు ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ పులి సంచారం గనక మైదాన ప్రాంతంలోకి వస్తే ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పశువులపై దాడి చేస్తుంది. పశువులను మాత్రం ఎవరు పగలు విప్పకుండా పొలాల్లోకి వెళ్ళొద్దు. ఇది సేద్యం చేసే సమయం, వరి పంట చేతికొచ్చింది, వరి పంట కోత కోసం కానీ అదేవిధంగా ఇతరత్ర పనులకు వెళ్ళే వారందరూ కూడా ఒంటరిగా వెళ్ళవద్దు, అందరూ కూడా గుంపులుగా వెళ్ళాలి. పులి మాత్రం తను తప్పించుకునేందుకు మాత్రం తను చేస్తున్న ప్రయత్నంలో ఎవరైనా కనుక కంటపడితే దాడి చేసేందుకు ఎట్టి పరిస్థితులు వెనకాడదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 3వ తేదీన బయటపడినటువంటి ఈ పులి జాడలు మాత్రం ఈ రోజు వరకు కూడాను ఒడిశా అధికారులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గంజాం గజపతి జిల్లాలతో పాటు ఆ పరిసర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆ రోజు గొల్లతాంత్ర థానా సమీప బలియాగఢ్ వద్ద ఈ పులిని మాత్రం గుర్తించారు. ఆ పులి అడుగుజాడలను ఆధారంగా చేసుకొని అటవీశాఖ అధికారులు దాన్ని ట్రాకింగ్ చేస్తున్నారు. పులి మాత్రం కొత్త ప్రదేశంకి వస్తే మాత్రం అది 100 కిలోమీటర్ మేర టెరిటరీని కూడాను ఏర్పాటు చేస్తుంది. ఈ టెరిటరీలు ఏర్పాటు చేసుకునే క్రమంలో తనకు ఆవాస యోగ్య ప్రదేశంగా అవునా కాదని ముందుగా నిర్ధారించుకుంటుంది. అంతేకాకుండా రాత్రికి రాత్రి 100 కిలోమీటర్లు తనదైన శైలిలో ముందుకెళ్తున్న క్రమంలో ఏమైనా కనుక అటవీ అంటే దట్టమైన అటవీ ప్రాంతం చిక్కోలు జిల్లాలో ఉండడం, ఇటు తివ్వకొండలతో పాటు ఏదైతే ఈ దానికి సంబంధించినటువంటి చిట్టడవులు ఉంటాయి, ఆ చిట్టడవుల దిశగా కానీ అడుగులేసినట్టే శ్రీకాకుళం మైదాన ప్రాంతంకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇచ్చాపురం అదేవిధంగా సోంపేట మధ్యన కనుక మైదాన ప్రాంతంకి వస్తే అదంతా కూడా దట్టమైనటువంటి ఏవైతే ఉద్యానవనాలు ఉన్నాయో ఉదయం లేస్తే వారందరూ కూడా తోటల్లో పనులకు వెళ్లాల్సి ఉంది. జీడి, మామిడి తోటలతో పాటు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో గతంలో కూడాను సోంపేట వద్ద పులి అడుగుజాడల నేపథ్యంలో అటవీశాఖలు అప్రమత్తం చేసినా కూడాను అక్కడ ఉన్నటువంటి ఒక ఆవును కూడా తినేసిన క్రమంలో అది మాత్రం పులి చేసినటువంటి దాడిగా నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఈ పెద్ద పులి సంచారం మాత్రం 2 రాష్ట్రాల అటవీశాఖ అధికారులు ఉలిక్కిపాటుకు గురి చేస్తున్నాయి. ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి అధికారులు తమ సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏవైనా పనులు ఉంటే కనుక ముగించుకోవాలి. వారు కూడాను ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకూడదు. రాత్రిపూట ఎవరు కూడా ఇంటి నుండి బయటకు వచ్చేందుకు మాత్రం సాహసం చేయకూడదు. ఎందుకంటే పులి కొత్త ప్రదేశంలో సంచరిస్తుంది కాబట్టి ఈ సంచరించే క్రమంలో మనుషులపై దాడి చేయకపోయినా కూడా తన ఆహారం వెతికే క్రమంలో పశువులపై దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం పశువుల కాపరులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం పనులకి వెళ్ళిన వారు మాత్రం ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దని మాత్రం సూచనలు జారీ చేస్తున్నారు. పులి రాత్రిపూటే తన సంచారాన్ని కొనసాగిస్తుంది. పగలపూట మాత్రం ఎక్కడో ఒక దగ్గర సేద తీరే పరిస్థితి ఉంది. పగలు అది సంచరించిన నేపథ్యంలో ప్రజలు మాత్రం ఆ పరిసర ప్రాంతంలో తమకున్నటువంటి పనులు ముగించుకోవాలి తప్ప కానీ చీకటి పడిన తర్వాత ఇళ్ల నుండి బయటికి రావద్దని కూడా సూచన చేస్తున్నారు. ఇటువంటి సూచనలు చేస్తున్న తరుణంలో మాత్రం ప్రస్తుతం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ పెద్ద పులి సంచారం మాత్రం 2 రాష్ట్రాల ప్రజలను అదేవిధంగా అటవీశాఖ అధికారులను ఉలిక్కిపాటు గురిచేసి అది కనుక ఒడిశా సరిహద్దులు దాటి ఆంధ్రలోకి అడుగు పెడితే ఇదంతా కూడాను మైదాన ప్రాంతం. ఆ మైదాన ప్రాంతంలో గనక అది సంచారం మొదలు పెడితే కొన్ని నెలల పాటు ఇదే ప్రదేశంలో తను కాపాడుకునేందుకు గోప్యంగా ఉండే పరిణామాలు చోటు చేసుకుంటే కాబట్టి దాని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు మాత్రం అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. పశువుల కాపర్లు ముఖ్యంగా పశువులు మాత్రం ఒంటరిగా వాటిని మేపకు తీసుకెళ్ళడం కానీ ఇటువంటి పరిణామాలు చేస్తారు. ఆరు బయట పశువులను కట్టినా కూడాను ఆ పులి పశువులపై దాడి చేయడంతో పాటు వారిని పరిరక్షించిన క్రమంలో మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఏడాది
క్రితం ఈ పులి సంచారం ఉదంతంతో ఉలిక్కిపడిన చిక్కోలు వాసులకు మరో కొత్త పులి ప్రవేశం మాత్రం ఈరోజు చిక్కోలు వాసులు మాత్రం ఉలిక్కిపాటు గురిచేస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ పెద్ద పులి సంచారం విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అటవీశాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడాను గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. అప్రమత్తం చేసిన క్రమంలో ప్రజలు కూడా తమ సూచనలు పరిగణనలు తీసుకొని వారి కార్యకలాపాలు ఏమైనా ఉంటే కనుక ఉదయమే పూర్తి చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళే సాహసం చేయకూడదు చేస్తున్నటువంటి సూచనలు మాత్రం తూచా తప్పకుండా పాటించి ఈ పులి మళ్ళీ తిరుగుముఖం పట్టినంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పులి కనుక మైదాన ప్రాంతంలో వస్తే ఎక్కడ ప్రజలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ముందస్తు జాగ్రత్తగా ఆ పాదముద్రల ఆధారంగా అది ఎటువైపు ప్రయాణిస్తుందో అది ప్రయాణించే క్రమంలో మైదాన ప్రాంతం రాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు కూడా అమరుస్తున్నారు. ఆ సీసీ కెమెరా కనుక పులి చిక్కినట్టయితే దాని కదలికలు మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటవీశాఖ అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు పులి అడుగుజాడల్ని కనుక్కుంటున్నారు. ఆ పులిని దట్టమైన అటవీ ప్రాంతం తరలించడానికి తాము చేస్తున్న ప్రయత్నంలో ప్రజల సహకారం కావాలని అటవీశాఖ అధికారులు మాత్రం ఇప్పటికే ప్రాధాయపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ పెద్ద పులి బారిన పడకుండా ఉండేందుకు రెండు రాష్ట్ర అటవీశాఖ అధికారులు తీసుకున్నటువంటి చర్యలకు మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తూచా తప్పకుండా ఆచరించి ఈ పెద్ద పులి బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.